హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు మునక్కాయ మటన్ కూర చేస్తున్నానండి. పులుసు కూర, అది కూడా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్లో మటన్ శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి కుక్కర్లో వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే సరిపడా ఉప్పు మొత్తం వేసుకుని కొంచెం నీళ్లు, ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోయిద్దండి. ఎక్కువ నీళ్ళు అయితే పట్టవు దీనికి. మటన్ తక్కువగా ఉంది కాబట్టి ఒక 300 గ్రాములు తీసుకున్నా నేను. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు కొంచెం చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎర్రగడ్డ తరిగి పెట్టుకున్నాను, అది అందులో వేసుకొని 2 నిమిషాల పాటు కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు కొంచెం లైట్గా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అది కూడా వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి. దాంతోపాటే కొబ్బరి మసాలా కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. చిక్కగా ఉండాలి కాబట్టి కొబ్బరి మసాలా తప్పకుండా వేసుకోవాలి. ఒక 2 టమోటాలు సన్నగా తరిగి అది కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. టమోటాలు మొత్తం వేగిన తర్వాత ఉడకబెట్టుకున్నాం కదా ముందుగానే, ఆ మటన్ అందులో వేసుకొని నీళ్లతో సహా వేసుకొని కొంచెం అటు ఇటు కలిపి 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. వేసుకొని కొంచెం 4 వైపులా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మునక్కాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అవి శుభ్రంగా కడిగి అందులో అయితే వేసుకోవాలి. కూర సగం ఉడికిన తర్వాత వేయాలి, ముందుగా అయితే వేయకూడదు, పిసురు పిసురు అయిపోతాయి మునక్కాయలు మొత్తము. మునక్కాయలు కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. చిక్కగా వేసుకోవాలి, కొంచెం సరిపోతుందండి, ఎక్కువైతే వేసుకోకూడదు. మునక్కాయ మటన్ పులుసు అండి ఇది. చిక్కగా అయింది. ఇంకా చిక్కగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఒక గిన్నెలో తీస్తున్నాను, చూడండి అసలు ఎంత బాగుందో, అయితే చూస్తే తినాలనిపించేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మటను ఇలా ఎప్పుడైనా చేసుకొని తిన్నారా మీరు? మాకైతే చాలా ఇష్టం అండి, ఇలా చేసుకొని తింటాం మేము అప్పుడప్పుడు. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను. అంతవరకు బాయ్.